నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ శాసనసభలో కరవుపై సుదీర్ఘ చర్చ. ప్రతి రైతు కుటుంబానికి నెలకు 5,000 భత్యం చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపక్షాల విజ్ఞప్తి. తాగునీటి కోసం జిల్లాకు 1000 కోట్లు ఇవ్వాలన్న విపక్షాలు. కరవును ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామన్న తెరాస సర్కార్. ప్రతిపక్షం నిరసన మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం. ఓటింగ్కు పట్టుబట్టిన వైకాపా నిబంధనలు అంగీకరించవన్న స్పీకర్. ఇసుక అక్రమ తవ్వకాలను సహించేది లేదన్న ఏపీ సర్కార్. అక్రమార్కులను అడ్డుకునేందుకు 2 దెబ్బలేసినా కేసులుండవన్న సీఎం. నియోజకవర్గ అభివృద్ధి నిధుల పునరుద్ధరణకు వైకాపా డిమాండ్. కుదరదన్న ఏపీ ప్రభుత్వం. శాసనసభ్యుల వేతనాల పెంపునకు ఆమోదం. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంలో మరో మలుపు. రేపు జరగాల్సిన హరీష్ రావత్ సర్కార్ బలపరీక్షపై స్టే విధించిన ద్విసభ్య ధర్మాసనం. బెల్జియం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ. బ్రసెల్స్ దాడి మృతులకు నివాళి. ఉగ్రవాదాన్ని ఉపేక్షించరాదని ప్రపంచ దేశాలకు పిలుపు. 2020 ప్రపంచ కప్లో రేపు వెస్టిండీస్తో తలపడనున్న భారత్. గాయంతో ఆటకు దూరమైన యువరాజ్. జట్టు కూర్పుపై ధోనీ మల్లగుల్లాలు. తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరవును ఎదుర్కోవడానికి సమగ్ర కార్యాచరణ చేపడుతున్నట్టు తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. కరవు, తాగునీటి ఎద్దడిపై శాసనసభలో జరిగిన చర్చలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతు కూలీలు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు జిల్లాకు 100 కోట్లు, పశుగ్రాసం కోసం జిల్లాకు 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఇదే సమయంలో ప్రతి రైతు కుటుంబానికి నెలకు 5,000 రూపాయల కరవు భత్యం 6 నెలలు చెల్లించాలని కోరాయి. కరవు, తాగునీటి ఎద్దడిపై తెలంగాణ శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో రైతు కూలీల పరిస్థితిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. పంటలు ఎండి పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి నెలకొంటే కరువు మండలాల ప్రకటన సహా కరువు బారిన పడిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వివరించాయి. కరువు మండలాల గుర్తింపులో కూడా 443 మండలాలకు గాను కేవలం 231 మండలాలు మాత్రం గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఈ గుర్తించినటువంటి 231 మండలాలలో కూడా కేవలం త్రాగునీటికి నామమాత్రంగా నిధులు విడుదల చేయడం జరిగింది తప్ప అటు పశుగ్రాసాన్ని గాని రైతు కూలీలకు పని కల్పనలో ఏ రకంగా కూడా ప్రభుత్వం చొరవ చూపెట్టకపోవడంతో విశ్వాసం సన్నగిలుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే షేర్ చేయాల్సి ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం వాటా తప్పించుకోవడానికి కొరకు ఏదైతుందో కరీంనగర్ జిల్లాను అట్లాగే నల్గొండ గాని రంగారెడ్డి జిల్లా గాని వరంగల్ జిల్లా గాని మీరు వివక్ష గురి చేస్తున్నారని చెప్పని చెప్పక తప్పదని చెప్పారు అధ్యక్ష. రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వలేదన్న జీవన్ రెడ్డి ఆరోపణలను తోసిపుచ్చిన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ హయాంలోని బకాయిలు 450 కోట్లకు పైనే తెరాస చెల్లించిందని గుర్తు చేశారు. ఒకసారి కరువు మండలాలు ప్రకటించిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఆధారంగా ఇచ్చేటువంటి రైతు అధ్యక్ష. అది రైతుకు వచ్చే పంటకు పెట్టుబడి పెట్టుకునే సందర్భంలో ఇచ్చేటువంటి అమౌంట్ అధ్యక్ష. రేపు ఖరీఫ్ 2016 కంటే ముందే ఎంతమందికి అయితే పంట నష్ట పరిహారం జరిగిందో, ఎన్ని ఎకరాలు జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ 100% ₹1 బకాయి లేకుండా ఇస్తామని ప్రకటించారు నిన్న హౌస్ లోనే. ఈ వివరణపై సంతృప్తి చెందని జీవన్ రెడ్డి 2015 ఏడాదికి సంబంధించి కరీంనగర్ జిల్లాలో పెట్టుబడి రాయితీ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇదే సమయంలో రుణమాఫీపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. నవంబర్ 2015 సార్ ఈ లెటర్ ఏదైతుందో నేను రూపొందించింది కాదు, స్వయంగా గౌరవ జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారు ఏదైతున్నదో కరీంనగర్ జిల్లాలో చెల్లించవలసిన 6,33,00,000 ఇన్పుట్ సబ్సిడీ పండ్ల తోటలకు సంబంధించిన నష్టపరిహారం ఇంతవరకు చెల్లింపు చేయడం జరగలేదు, దీన్ని విడుదల చేపించాలని చెప్పని ప్రభుత్వాన్ని లేఖ రాసిన అధ్యక్ష. నేను స్వయంగా కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గారిని కలిసి నేను స్వయంగానే కమిషనర్ అగ్రికల్చర్ గారిని కలిసిన. మరి ఏం లాభం సార్? అట్లాగే రుణమాఫీ మేమేమంటాము, ఏకమొత్తంగా రుణమాఫీ చేస్తే రైతాంగాన్ని కొంత ఊరట లభిస్తుంది. పోయిన సమావేశంలో సెప్టెంబర్లో ఏమన్నారు, ఏక మొత్తంగా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని చెప్పింది అధ్యక్ష. 4 మాసాలు గడిచింది అధ్యక్ష, ఏం జరిగిందంటూ నేను. ఇదే సమయంలో ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం కరువులో రైతులను ఆదుకునేందుకు 6 నెలల కరువు భత్యం ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
వీళ్ళ రాష్ట్రంలోని లక్షలాది వ్యవసాయ కూలీలు ఎన్ఆర్ఈజీఎస్ ఆసరా చేసుకుని ఉపాధి పొందేట పరిస్థితులలో గత 3 మాసాల నుండి ఎన్ఆర్ఈజీఎస్ కూలీలకు వారం రోజులు చెల్లించాల్సిన ఒక కూలీ వేతనం 3 మాసాలు గడిచినప్పటికీ 2016లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు పనిచేసిన ఒక 10 దినాలు చెల్లించాల్సిన ఒక వేతన భత్యం దాదాపు 20 కోట్ల రూపాయలు. ఇంతవరకు ఒక రూపాయి చెల్లించలేదని చెప్పంటున్నా. ఇవాళ మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 43% ఫిట్మెంట్ పెంచిండ్రు, చాలా సంతోషం. నేనేమంటున్నా, రైతు సార్ ఇవాళ ఉన్నటువంటి ఒక ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి కొరకు కరువు భత్యము నెలకు 5,000 రూపాయలు ఇవ్వండి సార్ అని చెప్పంటున్నా. ప్రతి వ్యవసాయ కుటుంబానికి నెలకు 5,000 6 మాసాలు ఇవ్వండి సార్. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పంటున్నారు కదా మీరు. 10 జిల్లాల్లో తాగునీరు, పశుగ్రాసం కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని జీవన్ రెడ్డి సూచించారు. దయచేసి నేనేమంటున్నా, ఇవాళ ఈ నీటి సమస్య పరిష్కారం కావాలంటే కనీసం జిల్లాకు ఒక 100 కోట్ల అధ్యక్ష అని చెప్పంటున్నా. రాష్ట్రంలో 10 జిల్లాలు ఉంటే కనీసం ఒక 1000 కోట్లు విడుదల చేస్తే కొంతమేరకైనా త్రాగునీటి యొక్క సమస్య పరిష్కారమే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అట్లాగే పశువుల నీటికి సంబంధించి జిల్లాకు ఒక 10 కోట్ల అధ్యక్ష, జిల్లాకు ఒక 10 కోట్లు విడుదల చేయగలిగినట్టయితే 10 జిల్లాలకు ఎంత అవుతాయి అధ్యక్ష? 100 కోట్లు అయితే ఎక్కువ చెప్పంటున్నాను. అనంతరం మాట్లాడిన భాజపా ఎమ్మెల్యే ప్రభాకర్ గ్రామాల్లో పనులు లేక రైతులు పట్టణాల్లో అడ్డకూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది రైతులు గ్రామాల నుంచి తరలి పట్టణానికి వచ్చి కూలీలుగా అడ్డ మీద నిలబడుతూ పని కొరకు ఎదురు చూస్తూ వాళ్ళ యొక్క జీవితం గడుపుకోవాల్సినటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి కరువు ఉంది. కరువుపై ప్రతిపక్షాల ఆవేదనతో ఏకీభవించిన ప్రభుత్వం కరువు నివారణకు సమగ్ర చర్యలు చేపట్టినట్లు వివరించింది. ఇందుకు అంతా సహకరించాలని కోరింది. మనమందరం అందరు రైతు బిడ్డలం ఇక్కడ ఉన్న వారు దాదాపు. మనం రైతు సుఖం ఉంటేనే మనందరం సుఖంగా ఉంటాం. కరువు వచ్చింది కాబట్టి ఎవరు సంతోషం లేవు అధ్యక్ష. కాబట్టి దీనికి ఏకైక మార్గం మనం అందరం కలిసి ముక్త కంఠంతో ముందుకు వెళ్ళాలి అధ్యక్ష. మరోవైపు తాగునీరు, పశుగ్రాసం సమస్య తీర్చేందుకు శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వాలని మరో మంత్రి కేటీఆర్ కోరారు. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే నిధులు కూడా 3 కోట్లకు పెంచారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వాల హయాంలో ఉన్నట్టుగా సగం నిధులు ఇన్ఛార్జ్ మంత్రి గారి చేతిలో పెట్టకుండా చాలా ఉదారంగా ముందుకొచ్చి మొత్తం నిధులు కూడా ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపుతూ మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు. గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా, వారు వీరని కాదు, ఆల్రెడీ మనకుండే ఏసీడీపీలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొంత మొత్తంలో ఖచ్చితంగా తాగునీటికి ఇవ్వాలని. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరి మొత్తంగా మనందరి నిధులు కనుక చూసుకున్నట్టయితే 160 × 3 కోట్లు వేసుకుంటే దాదాపు 480 కోట్ల అధ్యక్ష. తప్పకుండా అందులోంచి కూడా మీరు తగు మొత్తంలో తాగునీటికి ఇచ్చినట్టయితే ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. మంత్రులకు కేటాయించిన డబ్బులు మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఎస్డీఎఫ్ నుంచి కూడా అంతే ప్రయారిటీ తప్పకుండా డ్రింకింగ్ వాటర్కి ఇస్తాం. కరవుపై చర్చ ఒక దశలో పక్కదారి పట్టి అధికార ప్రతిపక్షాల మధ్య వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారాన్ని అందించే అంశం వాదోపవాదాలకు కారణమైంది. తెలంగాణలో నెలకొన్న కరవుపై ఆ రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చ ఒక దశలో పక్కదారి పట్టి సభలో మాటల యుద్ధానికి కారణమైంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేయడం సహా అర్హులందరికీ పరిహారం అందించడం లేదని తెలుగుదేశం సభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించగా చర్చ గత ప్రభుత్వాల వైఫల్యాలపైకి మళ్లింది. ఆనాడు మేము అన్ని జిల్లాలు తిరిగి 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఆదుకోవడం జరిగింది. మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఒక్క 2014 సంవత్సరంలోనే 898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నివేదికలు ఇవ్వడం జరిగింది. నష్ట పరిహారానికి ఎన్నిక చేసింది 342 మాత్రమే అని మాకు సమాచారం అందుతున్నది అధ్యక్ష. ఏదో కొత్తగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మా హయాంలో అసలు ఆత్మహత్యలే జరగలేదు. మేము సరిపోయిన వారందరికి కూడా ఎక్స్గ్రేస్ ఇచ్చినాం అనేటువంటి ఒక మాట ఒకవేళ చేసి ఉండుంటే వారి మాటకు విలువ ఉండేది అధ్యక్ష. ఇక్కడ గణాంకాలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం 1998 నుంచి 2014 వరకు తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరు హయాంలో తెలంగాణలో 7,304 మంది చనిపోతే 3,902 మందికి ఇచ్చారు అధ్యక్ష. కేసీఆర్ సంఖ్య కూడా వారు అన్నటువంటిది 300 కాదు అధ్యక్ష. ఇప్పటికి వరకు 6 లక్షల ప్రకారంగా 419 మందికి ఇచ్చాము అధ్యక్ష. అంతేగాని ఇంతమంది చనిపోయారు వీళ్ళు తక్కువ చూపిస్తుంటారు. ఆనాడు ఎవరు చూపించారు అధ్యక్ష? మరి ఈ రిపోర్ట్ సమాధానం ఏంటి అధ్యక్ష? ఆనాటి పాలకుల భాగస్వాములు కదా అధ్యక్ష వీళ్ళు. దయచేసి ఆనాటి తప్పులను శ్రీనివాస్ గౌడ్ గారో లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారో ఈ దశలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టి నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటీకరించారని పోచారం ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ విషయంలో నేను వ్యక్తిగతంగా నాడు నిజామాబాద్ జిల్లాలో బోధన్ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి షుగర్ కేన్ గ్రోయర్స్ కు అన్యాయం అవుతుంది.
ప్రైవేటైజేషన్ చేయవద్దని చెప్పి నేను చేతులు దండం పెడుతున్నా సార్, నిర్ణయం తీసుకోవద్దు సార్ అంటే ఇప్పుడు చెప్పుకోలేదు. నేను ఇప్పుడు చెప్తాను అవసరం వచ్చింది. సోఫా మీద కూర్చుంటే అధ్యక్ష, నా పక్కన షుగర్ మినిస్టర్ ఉన్నాడు, లేసి చంద్రబాబు నాయుడు నా తొడ మీద కొట్టింది అధ్యక్ష. లేసి ఇరిటేషన్ అయ్యి నేను వద్దు వద్దని మొరబెట్టుకుంటుంటే కొడితే ఎర్రగా అయింది. అయిన తర్వాత ఆయన కిందికి వెళ్ళిపోయాడు అధ్యక్ష. నేను లేవలే, మళ్ళీ గన్మెన్ దోలేసి నన్ను పిలిపించాడు. సారీ శ్రీనివాస్ రెడ్డి, కొద్ది ఇరిటేషన్ నేను కొట్టాను, దెబ్బ తగిలింది అంటే, సార్ దెబ్బ ఇడగా ఎక్కడ తగిలింది సార్ అని చెప్పి. అయినా మేము వ్యతిరేకించిన ఏది చేసినా ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన చేయాల్సిన చేసేసాడు అధ్యక్ష. పోచారం వ్యాఖ్యలపై మండిపడిన ప్రతిపక్ష తెలుగుదేశం, కాంగ్రెస్ తన అభిప్రాయానికి విలువ ఇవ్వని ప్రభుత్వం నుంచి ఎందుకు వైదొలగలేదని ప్రశ్నించడం మాటల యుద్ధాన్ని తీవ్రం చేసింది. గత ముఖ్యమంత్రి కొట్టిన లోపల దెబ్బల గురించి ఇప్పుడు బయట చెప్పిండు అధ్యక్ష. ఏం పర్వాలేదు, అది నిజమో అబద్ధమో నేను లోతులకు వెళ్ళదలుచుకోలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి కొట్టే దెబ్బలు మళ్ళీ ఇంకో రోజు బయటికి చెప్తుండొచ్చు అధ్యక్ష. నిజంగానే ఏ మంత్రి గారే గాని ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో విభేదించినట్టయితే వారు రాజీనామా చేసి బయటకు రావాలి సార్. మీ మీద విశ్వాసం ఎప్పుడైతే వ్యక్తం కాబడలేదో అటువంటి కేబినెట్ లో మీరు ఎందుకు కొనసాగినట్టు అని చెప్పి అంటున్నాను. ఇదే నిండు సభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు ₹1 అన్నప్పుడు మీరెందుకు రాజీనామా చేయాలి అధ్యక్ష చెప్పండి. అలా రాజీనామా చేస్తారు. అనంతరం నిజాం చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపిస్తామన్న హామీని తెరాస సర్కార్ నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు ఈ నిజాం షుగర్స్ తెరవకపోవడాన్ని చంద్రశేఖరరావు గారిని బాధ్యులను చేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోవాలి. వారు తెరవకపోతే అవసరం అనుకుంటే వీరు రాజీనామా చేసి బయటికి రావాలి. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విమర్శలు చేయడంపై తెరాస సభ్యులు నిరసనకు దిగగా స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. ప్రతిపక్ష వైకాపా నిరసన మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ఓటింగ్ జరపాలని విపక్షాలు నినాదాలు చేయగా అందుకు నిబంధనలు అంగీకరించవని ప్రకటించిన స్పీకర్ మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య వినిమయ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ప్రతిపక్ష వైకాపా ఓటింగ్కు పట్టుబట్టగా సభలో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ కోసం అడుగుతోందన్న ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే యత్నాల్లో ప్రతిపక్ష నేత ఓటింగ్ అడుగుతున్నారని వివరించింది. ఈ దశలో అధికార విపక్షాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మనకు ఫస్ట్ బడ్జెట్ అవుతుంది. బడ్జెట్ లో ఏమీ కూడా ఓటింగ్ ఉండదు అధ్యక్ష. డిమాండ్స్ వచ్చినప్పుడు ఆ డిమాండ్స్ మీద డీటెయిల్ డిస్కషన్స్ అవుతాయి. ఏదైనా వాళ్ళు అపోజ్ చేయాలనుకుంటే కట్ మోషన్స్ ఇవ్వాలి. డిమాండ్స్ పాస్ అయ్యాయి, కట్ మోషన్స్ వీగిపోయాయి. డిమాండ్ టైంలో డివిజన్ అడగాలి. సరే విప్ జారీ చేసుకోవడం అనేది వాళ్ళ పార్టీ. ఆ విప్ జారీ చేసిన సందర్భాల్లోనే డివిజన్ కావాలని మీకు లెటర్ రాశారు. ఇట్స్ ఇన్వాలిడ్. వాయిస్ ఓట్ అడిగే ఏ క్వశ్చన్ అయినా కూడా ఇట్ వుడ్ లీడ్ టు డివిజన్. వేరే పార్టీ బీఫామ్ల మీద గెలిచిన ఎమ్మెల్యేలు అవినీతి డబ్బుతో కొనుగోలు చేస్తారు, ప్రలోభాలు. చాలా క్లియర్ గా అర్థమైంది అధ్యక్ష. ప్రాపరేషన్ బిల్లు వేరు, మిగతా బిల్స్ వేరు. డిమాండ్స్ మీద మీరు చేసుకోవచ్చు అని అన్నాను నేను. అసలు వారం రోజుల ముందు ఎలా డైరెక్షన్ ఇస్తారని మీరు ఆ రోజున కూడా నో కాంప్రమైజ్ మోషన్ రోజున వీళ్ళు చేయలేకపోయారు. తప్పులు తెలుసుకుని ఒక లెటర్ ఇచ్చారు, మరో తప్పు చేశారు, మళ్ళీ డివిజన్ లెటర్ ద్వారా అడగడం అధ్యక్ష. ఇప్పుడు వాయిస్ ఓటు మీరు పెట్టాలి, తర్వాత డివిజన్ డిమాండ్ చేయాలి. మాత్రం కూడా తెలియకపోతే ఎట్లాగా. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్కు రాజ్యాంగం అంగీకరించదని స్పీకర్ వివరించారు. Article 203 of Constitution says so much of the estimates as relates to the expenditure charged upon the consolidated fund of a state shall not be submitted to the vote of the Legislative Assembly. Second is, no amendment shall be proposed to any such bill in the House or either of the Legislature of the state. Appropriation మీద కనీసం అమెండ్మెంట్ కూడా పెట్టడానికి లేదు. సో we have to go by voice vote. అనంతరం మూజువాణి ఓటుతో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించిన స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాలు 15 రోజులు జరిగితే 124 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 10 బిల్లులను సభ ఆమోదించింది. ఇసుక దందాలకు చరమగీతం పాడాలనే ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ సర్కార్ తేల్చి చెప్పింది. ఇసుక రవాణా పేరుతో అధికార పార్టీకి చెందిన నేతలు 2,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారన్న ప్రతిపక్షం ఆరోపణలను తోసిపుచ్చిన ఏపీ సర్కార్ ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని శాసనసభ ద్వారా హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉచిత ఇసుక విధానంపై వైకాపా సభ్యుడు అడిగిన ప్రశ్న సుదీర్ఘ చర్చకు దారితీసింది. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి పీతల సుజాత ఇసుకను అక్రమంగా తరలిస్తే పీడీ చట్టం నమోదు చేస్తామని హెచ్చరించగా అధికార పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడుతున్నారంటూ విపక్ష నేత జగన్ ఆరోపించడం వాదోపవాదాలకు దారితీసింది. సామాన్య ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. కానీ మీకేంటంటే గతంలో తిన్న బొక్కేసినటువంటి ఆనవాళ్ళు ఇంకా మీకు పోలేదు. అందుకోసం ఫ్రీ శాండ్ చేసేసరికి మీ హార్ట్ బీట్ అంతా రేజ్ అయిపోతుంది. మీకు చాలా కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు.
ఇసుకలో 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ఈ గవర్నమెంట్ లో జరిగిందని ఇక్కడ మంత్రి యనమల రామకృష్ణుడు గారు అఫీషియల్ గా ఇక్కడే చెప్పారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏం యాక్షన్ తీసుకున్నారు అధ్యక్ష, ఏం పట్టుకున్నారు అధ్యక్ష, ఎవరిని పట్టుకున్నారు అధ్యక్ష అని చెప్పి నిజంగా చూస్తే చేసేదంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులే. డైరెక్ట్ గా ఈ కుంభకోణాలలో స్కాములు డైరెక్ట్ గా నాకింత నీకింత అని చెప్పి డైరెక్ట్ గా పలుకుబడి ఉన్న జిల్లాలో పలుకుబడి ఉన్న నాయకులు టు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కొడుకు చంద్రబాబు నాయుడు గారితో లింకులు. ప్రతిపక్షం ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక విధానంలో ₹1 కూడా అవినీతి జరిగినప్పటికీ ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మొట్టమొదటిసారిగా ఇసుక ఫ్రీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఈ యొక్క ఉద్దేశం అర్థం చేసుకోమని వినియోగదారులు కోరుతున్నాం, పేద ప్రజలను కోరుతున్నాం. ఎవరైనా డబ్బులు అడిగితే నిలదీయండి, అడ్డం తిరగండి, అవసరమైతే ఒక 2 దెబ్బలు కొట్టినా కేసు కూడా పెట్టాం. భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ధైర్యంగా ముందుకు పొమ్మని డిమాండ్ చేసి తీసుకోమని, ఈ ఇసుక ఫ్రీ ఇసుక ఇది మీ హక్కు, ఎవరు కాదన్నా వినద్దని మాత్రం తెలియజేసుకుంటూ, ప్రతిపక్షాలు కావాలని చెడు ప్రచారాలు చేసినా నమ్మద్దని మాత్రం ప్రజలందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్న దిశ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వచ్చే సమావేశాలు అమరావతిలోనే జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ మేరకు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు యనమల సమాధానమిచ్చారు. Completed the agenda, completely business is over. Will be in Amaravati. So Narayana garu has taken special care to complete all buildings. Worry avakandi andaru vastaru akkadiki. Evaraithe job chestunnaro, evaraithe members ga unnaro andaru akkadiki vastaru. Most probably I think ee roju nunchi 6 months tarvata lopalo eppudaina pettukovachu. But akkade untayi assembly council. శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల విధానాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధిపై చిత్తశుద్ది ఉన్నవారు ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి అవసరమైన నిధులు తీసుకోవచ్చని ఏపీ సర్కార్ శాసనసభలో తేల్చి చెప్పింది. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించిన ప్రతిపక్ష వైకాపా సభ్యులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా ప్రత్యేక అభివృద్ధి ఫండ్ పేరుతో ప్రభుత్వం అధికార పార్టీ శాసనసభ్యులకు మాత్రమే నిధులు ఇస్తోందని ఆరోపించారు. మరోవైపు శాసనసభ్యులకు ప్రత్యేక నిధి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కూడా కోరింది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ పెడితే అందరు 175 ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సి వస్తుంది. అది తీసేసి ఎస్డిఎఫ్ ఫండ్ పెడితే మనకు నచ్చిన వాళ్ళకి మాత్రం. ఒక్క నిమిషం అధ్యక్ష, రైట్ రాయల్ గా ప్రజల కోరిక మేరకు గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఇన్ఛార్జ్ ఎప్పుడో ఓడిపోయిన వాళ్ళు, ప్రస్తుతం ఓడిపోయిన వాళ్ళు, రేపు పొద్దున గెలుస్తాను అనుకునే వాళ్ళు, వాళ్ళందరికీ వసతులు కల్పించడం ఎంత మటుకు రాజ్యాంగపరంగా అధ్యక్ష. ముఖ్యమంత్రికి అధికారాలు ఉంటాయి. ఓకే, మంచిది అధ్యక్ష. ఆయన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, ఆయన ఫండ్స్ లో నుంచి నిధుల్లో నుంచి ఎంతైనా ఎవరికైనా ఇవ్వండి అధ్యక్ష, అభ్యంతరం లేదు. కానీ మా తట్ట లాక్కొని వేరే వాళ్ళకి పంచడం మంచిది అధ్యక్ష. 175 మంది ఎమ్మెల్యేస్ కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి ఆన్సరబిలిటీ ఉంటుంది అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి మాకేదో బోర్ కావాలో, ఒక ట్యాప్ కావాలో, చిన్న రోడ్డు కావాలో, కాలువ కావాలో అని చెప్పినప్పుడు నా దగ్గర ఫండ్స్ లేవు, నాకు శాంక్షన్ లేదు, నేను చేయడానికి అవకాశం లేదు అని అంటే అది ప్రజాప్రతినిధికే కాదు అధ్యక్ష, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇందుకు స్పందించిన ఆర్థిక మంత్రి యనమల అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. No ACDP will be given to any member. లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఈ సంవత్సరంలో వచ్చే దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అధ్యక్ష. రెండో ఇష్యూ వచ్చేటికి నేషనల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఎఫ్ అనేది సీఎం గారి ఇష్టం. సీఎం గారికి మీరు ఏమైనా ప్రపోజల్స్ ఇస్తే అవి పరిశీలించిన తర్వాత ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఈ సమాధానంపై ఆగ్రహించిన ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక అభివృద్ధి నిధి పేరుతో పెద్ద మొత్తాల్లో నిధుల గోల్మాల్ జరుగుతోందంటూ ఎవరెవరికి ఎన్ని నిధులు కేటాయించారనే వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ లో కూడా ఎంపీలకు 5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తారు. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యేలకు గానీ ఆ ఎంపీలకు గానీ వాళ్ళు ఎందుకు ఎంపవర్ చేస్తారు అని అంటే 2 లక్షల మంది ఓట్లు వేస్తారు కాబట్టి. కానీ ఇవాళ నేను అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్డిఎఫ్ అని చెప్పి అధ్యక్ష నేను ఒక్కసారి మీరిచ్చిన పేర్లే నేను చదువుతాను అధ్యక్ష. వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. వాకౌట్ ఈ విషయంలో కూడా మీరు వాకౌట్ పేరు చదివి వినిపిస్తారు. అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన యనమల సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలోనే ప్రతిపక్ష నేత అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ యొక్క అస్త్రాన్ని ఉపయోగించుకుని వాళ్ళ మనుషులు ఇటు రాకుండా చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అంచేత వారు వీరయ్యేటువంటి అవకాశం చాలా దగ్గరలో ఉంది. అంచేత వారు వీరవ్వకుండా ఇది ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప దీంట్లో వాస్తవాలేం లేవు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి నిరసనకు దిగిన పరిస్థితిలో సభ కాసేపు వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతభత్యాలు పెరగనున్నాయి. సభ్యుల జీతభత్యాల పెంపునకు సంబంధించి సౌకర్యాల సంఘం ఇచ్చిన నివేదికను శాసనసభ ఆమోదించింది. ఈ మేరకు ఎమ్మెల్యే జీతం 95,000 నుంచి 1,25,000కు పెరిగింది. అద్దె భత్యం 25,000 నుంచి 50,000కు, వాహన కొనుగోలుకు ఇచ్చే ముందస్తు చెల్లింపులు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెరగనున్నాయి. మాజీ ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ఇస్తున్న 25,000 పెన్షన్ను 50,000కు పెంచేందుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాపై ఏడాదికి 30,60,00,000 భారం పడనుంది. మరోవైపు ఈ బిల్లుకు వైకాపా మద్దతు తెలిపినప్పటికీ ఆ పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జీతభత్యాల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వచ్చే నెల 4న తెలంగాణ నూతన ఐటీ విధానాన్ని ఆవిష్కరిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్లో అమెజాన్ సంస్థ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన త్వరలోనే ఐటీ రంగంలో 4 కొత్త పాలసీలను తీసుకువస్తున్నామన్నారు. వీటిలో ప్రధానంగా ఇన్నోవేషన్, రూరల్, ఎలక్ట్రానిక్, గేమింగ్ అండ్ యానిమేషన్ టెక్నాలజీలను ప్రవేశపెడతామని మంత్రి వివరించారు. ఇప్పటికే అమెరికా తర్వాత అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో నిర్మించేందుకు అమెజాన్ సంస్థ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ ఫేస్బుక్, గూగుల్ లాంటి సంస్థలు కూడా త్వరలోనే తమ కార్యాలయాలను హైదరాబాద్లో ప్రారంభిస్తాయని తెలిపారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతేవాడలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాత్ర పేల్చగా 7 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దంతేవాడ నుంచి మైలవాడ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మావోయిస్టుల దాడిలో గాయపడిన పలువురు జవాన్లను దంతేవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రపంచానికి శాపంగా మారిన ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాలు కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బెల్జియం పర్యటనలో ఆ దేశ రాజధాని బ్రసెల్స్లో ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళి అర్పించిన మోదీ తర్వాత బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్తో సమావేశమై శాస్త్ర సాంకేతిక రంగం నుంచి వాణిజ్యం వరకు అనేక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం చార్లెస్ మిచెల్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. తర్వాత ఉత్తరాఖండ్ నైనితాల్లో బెల్జియం సహకారంతో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఐరిస్ ఆప్టికల్ టెలిస్కోప్ను మిచెల్తో కలిసి రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ ఆప్టికల్ టెలిస్కోప్ 2 దేశాలకు ఉపయోగపడుతుందన్న ప్రధాని పునరుత్పాదన ఇంధనం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, జీవ సాంకేతిక విజ్ఞానం, పర్యాటకం, షిప్పింగ్ వంటి రంగాల్లో బెల్జియంతో కలిసి పనిచేస్తామని వివరించారు. For India, EU is one of our strongest strategic partners. Trade, investment and technology partnership between India and the EU would be one of the focus area of our discussions. I feel that a progressive path and creative mindset to India-EU trade and investment agreement can enable all the European countries, including Belgium, to benefit from India's strong economic growth. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. శాసనసభలో బల నిరూపణ చేసుకోవాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలను కూడా ఓటింగ్కు అనుమతించాలంటూ నైనితాల్ హైకోర్టుకు చెందిన ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ద్విసభ్య ధర్మాసనం దానిపై స్టే విధించింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో గురువారం జరగాల్సిన బల నిరూపణపై 3 రోజుల పాటు స్టే విధించాలంటూ కేంద్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించగా కోర్టు ఏప్రిల్ 6 వరకు స్టే ఇచ్చింది. తాజా ఆదేశాలతో గురువారం జరగాల్సిన విశ్వాస పరీక్ష నిరవధికంగా వాయిదా పడింది. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, న్యాయవాదులు కెఎం జోసెఫ్, వికే బిస్ట్ తమ వాదనలు వినిపించగా సుమారు 2 గంటల విచారణ అనంతరం బలపరీక్షపై స్టే విధిస్తూ ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. జూన్లోపు వడ్డీ రేట్లు పెంచే ప్రసక్తి లేదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చిన వేళ ఆర్బీఐ కూడా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందనే అంచనాల మధ్య కొనుగోళ్లు పెరిగి స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 437 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ ఒక్కరోజే 438 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 25,062 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో కాసేపు హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 25,055 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకిన సూచీ తరువాత ఏ దశలో కూడా వెనుదిరిగి చూడలేదు. ఒక దశలో 25,359 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ చివరకు 25,339 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 7,735 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాల్టి లావాదేవీల్లో మదుపర్ల సంపద 1,62,000 కోట్ల రూపాయలు పెరిగింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.